పన్నీర్ మసాలా కాజు మసాలా చేయటానికి కావలసిన పదార్థాలండి. పన్నీర్ 1/2 కేజీ తీసుకున్నాను. 4 టమాటాలు, 4 ఉల్లిపాయలు, కొంచెం ఒక కట్ట పుదీనా, 1/2 కట్ట కొంచెం కొత్తిమీర, 5 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకోవాలండి. 1 సెకండ్. పెద్ద మూకుడు పెట్టుకున్నానండి. కొద్దిగా అండి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి 4 ఉల్లిపాయల ముక్కలు దొడ్డుగా కట్ చేశాను. ఇప్పుడు ఈ సైజులో కట్ చేసాను. అవి వేసేస్తున్నాను. అవి ఇవి వేసేసాను. ఇవి కొంచెం మగ్గుతున్నాయి. మగ్గేప్పుడు ఇందులోనే టమాటాలు 4, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసానండి. వేసా మగ్గనిస్తున్నాను. అందులో మనకి కాజు మసాలా కాబట్టి కాజు ఎక్కువ ఉండాలండి. హాఫ్ కప్పు కాజు వేస్తున్నానండి. ఇవన్నీ మగ్గిస్తున్నానండి. కాజు అన్నీ వేసాను. చూద్దాం, ఇవన్నీ మగ్గించాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి అండి మనం ఇప్పుడు పన్నీరు మసాలా చేసుకుంటున్నాం కదా, దానికి గరం మసాలా అండి కొంచెం సాజీర తీసుకున్నాను 1/2 టీ స్పూను, ఒక 4-5 ఇలాచి తీసుకున్నాను, ఒక పెద్ద ముక్క మనకి పట్టా తీసుకున్నాను, ఒక 6-7 వరకు లవంగాలు తీసుకున్నాను. ఇది ఇందులోనే వేసేసేయాలండి. ఇందులో వేసి మగ్గించాలి బాగా. ఇవి మగ్గుతున్నాయి చూడండి. ఇదో టమాటాలు, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, మనకి పచ్చిమిర్చి ప్లస్ ఇంకా కాజు అండి. ఇందులో గరం మసాలా వేసి మగ్గిస్తున్నాను. ఇది కొద్దిగా మగ్గాక పేస్ట్ పట్టుకోవాలి. చూసారండి, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత తీసి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా పచ్చి మనము ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి. హాఫ్ కేజీ క్వాంటిటీకి ఇంత సరిపోద్దండి మసాలా. ఇదండి, ఇది చల్లార్చుకోవాలి. ఇవి మగ్గాయి కాబట్టి ఇవి చల్లారాక మనము మిక్సీ పట్టుకుందాం. హాఫ్ కేజీ పన్నీర్ని ఇప్పుడు మనము పెంక మీద ఆయిల్ వేసి కొంచెం క్రిస్పీ రావడానికి వేయించుకుంటున్నాను. ఇది ఫంక్షన్లో కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్కి అన్నిటికీ బాగుంటుందండి. బిర్యానీ రైస్కి, బగారా రైస్కి, అన్ని కర్రీస్లోకి, చపాతీకి, పూరీకి అన్నిటికీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, చూడండి, కామెంట్స్ పెట్టండి, ప్లీజ్ షేర్, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదండి, ఇప్పుడు నేను పన్నీర్ని ఇలా పెట్టి వేయించుతున్నానండి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకుంటాను. స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. కొద్దిగా దూరం ఉండి చేయాలండి ఇది, ఎందుకంటే చుట్టుపక్కల అంటుంటుంది. ఉల్టా ఇస్తుంది లేదు, కొద్దిగా మగ్గాలి.
రేపు ముఖం ఎక్కువ తీయకరా. కొంచెం బ్రౌన్గా రావాలి. బ్రౌన్గా వస్తే మనం అప్పుడు నెక్స్ట్ ఇట్లా మాడకుండా చూసుకోవాలి. కొద్దిగా అడగంట కొడుతూ కొంచెం ఇట్లా లైట్ బ్రౌనిష్ వచ్చింది అనుకోండి, తీసేసుకోవాలి. మరీ ఎక్కువ క్రిస్పీ అయితే కూడా మనకి పన్నీరు స్పాంజ్ లాగా రాదు, కొంచెం గట్టిగా అవుద్ది. కాబట్టి ఈ లైట్గా ఫ్రై చేసుకుంటే మనకి స్పాంజ్ లాగా ఉంటుంది. ఇదండి, ఈ కలర్ వచ్చింది. స్టాప్ చేసేసుకుందాము. పన్నీరు ఈనఫ్. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పెంకు మీద కొద్దిసేపు ఉంచేస్తామనుకోండి, అదే ఇది అయిపోద్ది. ఇప్పుడు కట్ చేసుకోవాలి. పేస్ట్ కావాలి. పేస్ట్ పట్టుకుంటే ఇక కర్రీ స్టార్ట్ చేసేద్దాం. జర దూరచ్చిట స్టార్ట్ చేసిన ఇది పేస్ట్ పట్టాలా? పట్టించినవి మిక్సీ పట్టుకుంటున్నాను. పేస్ట్ చేసుకున్నానండి. ఇదో ఇలా పేస్ట్. స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ముక్కు పెట్టుకున్నానండి. ఇదండి, ఒక పావు నిండా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా ఉండాలండి. ఆయిల్ బాగుంటే కర్రీ కూడా టేస్ట్ వస్తుంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలి. పోసుకున్నాం కదండి. ఇప్పుడు దాంట్లో ఆయిల్ కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ అందులోకి వేసుకున్నాను. ఇదండి, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు మనం కొంచెం ఆయిల్లో ఇట్లా వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇట్లా పచ్చి వాసన పోయేంత వరకు చేసుకుంటే మనకు అనేది అల్లం వెల్లుల్లి స్మెల్ అనేది పచ్చి వాసన రాదండి. ఇప్పుడు చూడండి, పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు బ్రౌనిష్ అవుతుంది. ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నాం కదండి, ఈ పేస్ట్ ఆయిల్లోకి ఇప్పుడు ఇందులోకి వేసేయాలండి. ఈ మసాలా కూడా ఇప్పుడు ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కారం అండి, కారము ఇది చాలా ఘాటుగా ఉంటుందండి. ఫుల్ 1 స్పూను, 2 అండి. కొంచెం స్పైసీగానే ఉంటుందండి కర్రీ. స్పైసీ అనుకున్న వాళ్ళు కొంచెం 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకోండి. స్పైసీ వద్దనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకోండి. 1 స్పూన్ వేసుకుంటే చాలు స్పైసీ వద్దనుకునే వాళ్ళు. ఇప్పుడు ఇవే మగ్గాలండి. ఇలా మసాలా అంతా మగ్గాల. సాల్ట్ వేయాలండి.
కర్రీకి సరిపడ్డ సాల్ట్ అండి, 1 టీ స్పూన్. చాలా అండి. సిమ్లో పెట్టుకోవాలి, సిమ్లో మగ్గించుకోవాలి. కొద్దిగా పెరుగు వేద్దామండి కర్రీకి. కొంచెం పెరుగు వేస్తామండి, ఇది మగ్గుతుంటుంది సిమ్లో. దానికి మనము ఒక 1/2 కేజీ వేసుకుంటున్నాం పెరుగు. ఏదో 1/2 కేజీకి 1/2 కేజీ వేసుకున్నానండి. కొంచెం పెరుగు కూడా మగ్గాలండి. మగ్గిన తర్వాత ఒక మగ్గు అంటే ఒక చెంబు నిండా వాటరు. ఇప్పుడు ఈ మసాలా అంతా ఉడకాలి కదండి, మనకి ఇందులో ఉన్నదంతా నీట్గా కడుక్కొని ఇందులో మసాలా ఉంది ఇదంతా ఇందులో వేసి కొద్దిగా వాటర్ వేసుకున్నామండి. గ్రేవీ కింద ఇట్లా రావాలండి. కొంచెం వాటర్ పోద్దాం. ఉడికేటప్పటికి ఈ మసాలా అంతా ఉడికి పన్నీర్కి పట్టుకోవాలి. పన్నీర్ వేయాలి అండి. ఈ వాటర్ వేసాం కదండి, ఇప్పుడు వేద్దాండి. ఇంకా చిక్కగా అవుతుందండి, చాలా చిక్కగా అవుతుంది మనకి ఉడికి. కాబట్టి ఇది ఇప్పుడండి ఇది వేయించి పెట్టుకున్నాం కదండి, ఈ పన్నీర్ ఇందులోకి వేద్దామండి. వేసేసామండి. ఇదండి. ఇప్పుడు ఇది బాగా స్లిమ్గా పెట్టి వేయించాలి. బాగా ఇద్దామండి. ఇప్పుడు ఈ 10-15 మినిట్స్ ఈ కర్రీ అంతా ఉడికి ఆయిల్ కొద్ది మీదకి వస్తున్నప్పుడు స్టాప్ చేసుకోవాలి. అప్పుడు వరకు ఈ మూకుడు మీద మూత పెట్టేసి కొంచెం స్లిమ్గా మగ్గనిద్దామండి. అది అయ్యేంత వరకు ఒక 10-15 మినిట్స్లో కర్రీ రెడీ అవుతుంది. ఇంత గ్రేవ్ ఉంచుకోవాలండి. ఇప్పుడు మనకి వాటర్ అంతా కొద్దిగా ఇదైపోయింది కదండి. ఇప్పుడు ఇది పన్నీరు కొంచెం చిక్కబడుతుంది కాబట్టి మనము ఇది ఇంత గ్రేవ్ వచ్చింది కదండి, ఇప్పుడు దించేసుకోవాలి. చల్లారితే చాలా థిక్గా అవుతుంది కాబట్టి ఇంత గ్రేవీ ఇన్నఫ్ అండి మనకి ఈ కర్రీ. ఇద్దండి ఒక దాంట్లో డిషెస్ తీసుకున్నాక ఇంత క్వాంటిటీ అయిందండి. 1/2 కేజీ పన్నీరు, ఇది కాజు పన్నీరు. ఇప్పుడు ఇది మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ వరకు తినొచ్చండి. టేస్ట్ చాలా అదిరిపోతుందండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ షేర్ చేయండి, నాకు లైక్ కొట్టండి ప్లీజ్. మీరు కూడా ట్రై చేసి దీనికి కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు చేసిన పన్నీర్ కర్రీ చూసారు కదండి, నేను చేసింది పన్నీరు కాజు పన్నీర్ మసాలా. అది చపాతీకి కానీ మళ్ళీ బగారా రైస్కి, పూరికి, మనం చిన్నగా ఇంట్లో ఒకేషన్ ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఆ కర్రీ చాలా బాగుంటుందండి. టేస్ట్ ఫుల్ అండి. తింటే మాత్రం మీరు ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ నాకు లైక్ కొట్టండి.